ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సాధారణ ఎన్నికలతో గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంతో 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారామే. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా 7వ సారి. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు నిర్మలా సీతారామన్. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సాధారణ ఎన్నికలతో గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంతో 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారామే. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా 7వ సారి. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, ఇప్పటికే 3వ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక కావాల్సినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ప్రధానంగా ఏదైతే ఎంపీల ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు ఇవన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాస్తవానికి గత స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ లోనే ఉంటాయి అనుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఈ టైం పెడతామని చెప్పారు. అందులో భాగంగానే జూలై 23వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో కూడా ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో బడ్జెట్ అనగానే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది, ఈసారి ఏంటి అనేది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ప్రజలందరికీ ఎవరైతే ఉన్నారో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరిగేలానే ఈ బడ్జెట్ ఉండబోతుందనే విషయం పైన కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం, దాంతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ సెషన్స్ ఎప్పటి నుంచి ఉండబోతున్నాయనే దాని మీద స్పష్టతనిచ్చారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.